అందరికీ షలోం. కయీను హేబేల్ని ఎందుకు చంపాడు అనే వాటి గురించి ముందు వీడియోలో మిద్రాష్లో నుంచి కొన్ని వివరణలు చూసాము. ఇప్పుడు మరికొన్ని వివరణలు మనం చూద్దాం. కయీన్ ప్రపంచ దృష్టికోణంలో ఎలోహింకి నైవేద్యం ఉంది మరియు మరేమీ లేదు. ప్రపంచం మరియు దాని వివరాలు లేవు. అందువల్ల అతను ఎలోహింకి నైవేద్యం తెచ్చినప్పుడు అతను అవిసెను తెచ్చాడు. ఎందుకంటే గెమరా వివరించినట్లు అవిసె ఏకత్వాన్ని సూచిస్తుంది. ఎందుకంటే ప్రతి అవిసె గింజ నుండి ఒక కొమ్మ మాత్రమే పెరుగుతుంది. కయీను అవిసె గింజల్ని ఇక్కడ అర్పణగా తీసుకుని వచ్చాడని కూడా ఇక్కడ గెమరా ప్రకారం వివరించడం జరుగుతుంది. కయీను ప్రపంచం దృష్టికోణం ప్రపంచ ఉనికిలో లేదని భావించినందున మంచి లేదా చెడు అవిసె అని ఏమీ లేదని తేలింది. అతని అవగాహనలో మంచి లేదా అధ్వాన్నమైన భౌతికత్వం అని ఏదీ లేదు. ప్రతిదీ కేవలం దైవికత. అందువల్ల తన అర్పణకు ఉత్తమ నాణ్యత గల అవిసెను తీసుకురావాల్సిన అవసరం ఉందని అతను భావించలేదు. ఎందుకంటే కయీను ప్రపంచాన్ని పరిగణలోకి తీసుకోలేదు. అతని మనసులో అది ఉనికిలో లేదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కయీను చేసిన తప్పు ఇక్కడే ఉంది. ఎలోహిం ఒక కారణం కోసం ప్రపంచాన్ని సృష్టించాడు. తద్వారా మనం దానిని ఉన్నతీకరించగలము మరియు ఈ ఉద్దేశంతో మనం దానితో సంబంధం కలిగి ఉండాలని ఆయన కోరుకోవడం అనేది జరుగుతుంది. దీని అర్థం మనం ప్రపంచం నుండి తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని వెతకకూడదు. బదులుగా మనం దానితో పనిచేయాలి. దానిలో ఎలోహింకి సేవ చేయడానికి ఉపయోగించుకోవాలి. ఎలోహిం కయీను అర్పణను విస్మరించి హేబేలు అర్పణను ఇష్టపడినప్పుడు కయీను తన మార్గం తప్పు అని అంగీకరించి దానిని సరిదిద్దుకోవాలి. తన వ్యక్తిత్వం పరీక్ష విషయానికి వస్తే తాను తప్పు చేశానని ఒప్పుకోవలసి వచ్చినప్పుడు అతను విఫలమయ్యాడు. అతని దుష్ట ప్రవృత్తి పెరిగినప్పుడు దానిని నియంత్రించడానికి ముందుకు రాలేదు. తనపై తాను పని చేయడానికి ఎప్పుడూ బాధపడలేదు. దానిని విస్మరించి స్వచ్ఛమైన తండ్రి సులభ జీవితాన్ని గడపాలని ఎంచుకున్నాడు. అతని అవిసె గింజల అర్పణలో ఉన్న నిజమైన సమస్య ఇదే. మరియు అతని అంతర్గత చెడును ఎదుర్కొనలేకపోయిన తత్వశాస్త్రం అదే. కయీను తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపపడతాడని ఆశిస్తూ అతని సోదరుడు ఎక్కడ ఉన్నాడని ఎలోహిం కయీనును పిలిచినప్పుడు కయీను అజ్ఞానం నటించి గర్వంగా ఇలా అనడం అనేది జరిగింది. నాకు తెలియదు, నేను నా తమ్ముడికి సంరక్షకుడిన హేబేలు భవిష్యత్తు వారసులందరి రక్తం ప్రతీకారం తీర్చుకోవాలని తనను ఎలా పిలుస్తుందో చెబుతూ ఎలోహిం కయీనును మందలించాడు. కయీనుకు శిక్ష ఏమిటంటే అతను భూమిపై తిరుగుతూ శాశ్వత ఇల్లు లేని సంచారి. భూమిని సాగు చేయడానికి కష్టపడాలి. కయీను తన భయంకరమైన పనికి పశ్చాత్తాపడ్డాడు మరియు తన పాపం భరించలేనంత గొప్పదని తాను చంపబడతానని భయపడుతున్నానని ఎలోహింకి చెప్పడం అనేది జరిగింది. కయీను నిజంగా పశ్చాత్తాపడ్డా లేక పశ్చాత్తాపడినట్లు పెదవి విప్పుతున్నాడా అనే దాని గురించి ఇక్కడ వివరణ ఇవ్వడం అనేది జరిగింది. కయీనుకు ఎవరూ హాని చేయరని ఎలోహిం హామీ ఇచ్చాడు మరియు అతన్ని చంపిన వ్యక్తి శపించబడతాడని వాగ్దానం కూడా చేయడం జరిగింది. 7 తరాల తర్వాత మాత్రమే ప్రతీకారం తీర్చుకుంటాడు. కయీనును చంపకూడదని అందరూ తెలుసుకునేలా ఎలోహిం అతనిపై ఒక గుర్తు ఉంచాడు. ఈ సంకేతం ఏమిటో ఖచ్చితంగా వివరించడానికి వివిధ వివరణలు ఉన్నాయి. 1. ఎలోహిం తన పవిత్ర నామపు అక్షరాన్ని కయీను నుదుటిపై ఉంచాడు. 2వది ఎలోహిం స్వరూపంలో ప్రజలు సృష్టించబడ్డారు కాబట్టి జంతువులు వారికి భయపడ్డాయి. కయీను హేబేలును చంపినప్పుడు అతను ఎలోహిం పోలిక యొక్క ప్రతిరూపాన్ని కోల్పోయాడు మరియు జంతువులు ఇకపై అతనికి భయపడలేదు. కాబట్టి వారు హేబేలుకు ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చారు. ఎలోహిం అతనిపై ఒక గుర్తును ఉంచడం అంటే ఎలోహిం అతనికి ఈ ప్రతిమను తిరిగి ఇచ్చాడు మరియు ఆ విధంగా జంతువులు అతనికి భయపడేలా తిరిగి వచ్చాయి మరియు అతనికి హాని చేయలేదు. 3వ వివరణ ఏమిటంటే ఎలోహిం అతనికి తోడుగా ఉండడానికి మరియు రక్షించడానికి ఒక కుక్కను ఇచ్చాడు. 4. సూర్యుడు అతని కోసమే ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. కాబట్టి ఎలోహిం అతన్ని క్షమించాడని మరియు అతనికి హాని చేయకూడదని అందరికీ తెలుస్తుంది. 5. ఎలోహిం తన నుదిటిపై ఒక కొమ్మును ఉంచాడు. తరువాత కయీను వేటకు వెళ్ళాడు, అంటే సంచారం
అని అర్థము. ఆదాము ఏదేను తోట నుండి బహిష్కరింపబడిన తరువాత వెళ్ళిన అదే స్థలం. అతనికి ఒక కుమారుడు పుట్టాడు మరియు అతనికి హానోకు అని పేరు పెట్టాడు. తర్వాత అతను ఒక నగరాన్ని నిర్మించి దానికి తన కొడుకు పేరు పెట్టాడు. ఎలోహిం వాగ్దానం చేసినట్లుగానే 7 తరాల తర్వాత కయీను తన వారసుడైన లెమెకు చేతిలో మరణించినప్పుడు హేబేలు ప్రతీకారం తీర్చుకున్నాడు. ఒకరోజు అంధుడైన లెమెకు తన కుమారుడు తుబాల్ కయీనుతో కలిసి వేటకు వెళ్ళాడు. లెమెకు అంధుడు కాబట్టి అతని కుమారుడు తన విల్లును ఎక్కడ గురిపెట్టాలో అతనికి చెప్పేవాడు మరియు లెమెకు విసురుతాడు. తుబాల్ కయీను అడవిలో ఒక జంతువు కదులుతున్నట్లు గమనించాడు. అతను తన తండ్రికి దిశానిర్దేశం చేశాడు. అప్పుడు లెమెకు ఒక బాణం ఎగరవేసి ఆ జంతువును చంపాడు. ఆ జంతువును తుబాల్ కయీను దగ్గరకు వచ్చి చూచినప్పుడు అది కయీను తప్ప ఎవరూ కాదని గ్రహించాడు. అప్పుడు తాను ఏం చేశాడో అది తన తండ్రికి చెప్పినప్పుడు లెమెకు దుఃఖంతో తన చేతులు కలిపి చప్పట్లు కొట్టాడు. పొరపాటున తుబాల్ కయీను తన అరచేతుల మధ్య కొట్టాడు. ఈ వివరణలో ఆయన చప్పట్లు కొట్టాడు, పొరపాటున తుబాల్ కయీను అరచేతుల మధ్య కొట్టబడ్డాడు కాబట్టి చనిపోయాడని ఇక్కడ ఉంది. అయితే తోరాలో మాత్రం ఆయనే తుబాల్ కయీన్ని కొట్టినట్లు అప్పుడు చనిపోయినట్లు తోరాలో ఉంది. ఎలోహిం కయీను తలపై కొమ్ము ఉంచాడనే సాంప్రదాయం ప్రకారం తుబాల్ కయీను అతన్ని జంతువుగా ఎందుకు తప్పుగా భావించాడో అర్థమవుతుంది. అతని తలపై ఒక కొమ్ము ఉంది కాబట్టి అది జంతువు అనుకుని ఆయన బాణాన్ని గురిపెట్టడం అనేది జరిగింది అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కయీను పాపం చేసిన తర్వాత అతని ప్రవర్తన నుండి మనం శక్తివంతమైన పాఠం నేర్చుకోవచ్చు అని ఇక్కడ వివరించడం అనేది జరుగుతుంది. పాపం చేసే చాలా మంది దానిని అంగీకరించడానికి నిరాకరిస్తారు. కయీను హేబేలును చంపిన తర్వాత ఈ వచనం తన బిడ్డ పుట్టుకకు మరియు అతను ఒక నగరాన్ని ఎలా నిర్మించాడో వివరిస్తుంది. కయీను తన పాపానికి పశ్చాత్తాపపడటమే కాకుండా చర్య తీసుకుని ప్రయోజనకరమైనది చేశాడు. తాను మానవ జీవితాన్ని నాశనం చేశానని అతనికి తెలుసు కాబట్టి అతను దానిని పెంచాలని నిర్ణయించుకున్నాడు. మొదట అతనికి ఒక కుమారుడు జన్మించాడు. ఆపై అతడు ఒక నగరాన్ని నిర్మించాడు. ప్రజలు అభివృద్ధి చెందడానికి మరియు ఉత్పాదకంగా జీవించడానికి ఒక ప్రదేశం. ఇది మనకు ఒక శక్తివంతమైన పాఠం నేర్పుతుంది. మనం గత తప్పుల ద్వారా మనల్ని మనం పశ్చాత్తాప భావాలకు ఉపయోగించుకోవాలి మరియు వాటిని ఉత్పాదకమైన దానిలోనికి మళ్లించాలి. కయీను తర్వాత ఆయన పశ్చాత్తాపపడటం అనేది జరిగింది. దానివల్ల అతనికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత తన కుమారుని పేరుని బట్టి ఒక నగరాన్ని కూడా ఆయన నిర్మించడం అనేది జరిగింది. ప్రజలు ఉత్పాదకంగా జీవించడానికి ఉపయోగకరంగా ఆయన చేయడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మిద్రాష్ గెమెరా ప్రకారం వివరణలు. ఇవన్నీ కూడా తోరాలు అయితే లేవు. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకోండి. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోమ్.